నమస్తే, నేను మీ యాంకర్ నాగ్. సో వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. చాలామంది సెలబ్రిటీలకి నేమ్ కరెక్షన్స్ చేసి వాళ్ళు ఉన్నత శిఖరాలను అవరోధించేలాగా చేసినటువంటి వ్యక్తి. న్యూమరాలజీ ప్రకారం ఏ విధంగా ఉంటే బాగుంటుంది, అండ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, పొలిటికల్ లైఫ్ ఏ విధంగా ఉంటుంది, మొత్తం అకార్డింగ్ టు న్యూమరాలజీ ఏ విధంగా వెళ్తే బెటర్గా ఉంటుంది అనేటువంటి దాని మీద చాలా మందికి నేమ్ కరెక్షన్స్ అని ఇవ్వడం జరిగింది. అటు ఇండస్ట్రీ వైపు నుంచి అయినా సరే, పొలిటీషియన్స్ దగ్గర నుంచి అయినా సరే, అండ్ సామాన్యుల దగ్గర నుంచి అయినా సరే. అయితే ఈరోజు మనం ఎస్ అనే లెటర్ కనుక మనం చూసుకోవాలి అనుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది, న్యూమరాలజీ ప్రకారం అసలు ఏం చెప్తుంది అనేది వారి మాటలో నేను తెలుసుకున్నాను. సో ఈరోజు శ్వేత అనే పేరులో ఎలాంటి నంబర్స్ ఉన్నాయి, పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయా, నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయా అంటే ఈ పేరు అనేది యాజ్ ఇట్ ఈస్ 100 మందిలో ఇద్దరికే మ్యాచ్ అవుతుంది. ఇంకా 98% శ్వేతాస్కి నెగిటివ్ ఎనర్జీనే ఇస్తుంది. ఇది మ్యాచ్ అయ్యేది ఓన్లీ 1 to 2%. సో శ్వేత SWETHA పేరులో సంఖ్యాబలం 2 సిస్టమ్స్ ఉన్నాయి, చాల్డిన్ సిస్టమ్ అండ్ కబాలా సిస్టమ్. రెండిట్లో వాల్యూస్ వేస్తాను చూడండి. సో చాల్డిన్ సిస్టమ్ 3 6 5 4 5 1 3 + 6 9 14 18 23 24. సో శ్వేతలో టోటల్ వాల్యూ 9 14 18 23 24. 24లో ఓవల్స్ ఈ అండ్ ఏ. ఈ అంటే 5, ఏ అంటే 1. 6 ఓవల్స్ పోంగా 18 కాన్సనెంట్స్. సో 18 ఒక డిఫెక్ట్. సో శ్వేతలో టోటల్ నంబర్ 24లో 6 ఓవల్స్ 18 కాన్సనెంట్స్. ఈ 18ని రక్తం కారుతున్న చంద్రుడు అంటారు. ఫ్యామిలీ కోరల్ నంబర్, ఫ్యామిలీ టెన్షన్ నంబర్, అన్వాంటెడ్ కోరల్ నంబర్. ఈ నంబర్ పెళ్ళైనాక ఈ నంబర్ యాక్టివేట్ అయిపోయి అన్వాంటెడ్ కోరల్స్ తెప్పిస్తుంది. భార్యాభర్తల మధ్య గలాటాలు పెంచుతుంది, దూరం పెంచుతుంది. దిస్ ఈజ్ ఏ నంబర్ ఆఫ్ డైవర్ట్స్ నంబర్ అంటారు. సో 18 నంబర్ ఏ అమ్మాయి పేరులో వచ్చినా, ఏ అబ్బాయి పేరులో వచ్చినా వాళ్ళ లైఫ్ ప్రశాంతంగా ఉండదు. అన్వాంటెడ్ కోరల్స్ ఉంటాయి. అండ్ పర్సనల్ లైఫ్ని పాడు చేసే నంబరే 18 నంబర్. సో దిస్ ఇస్ చాల్డిన్ సిస్టమ్. సెకండ్ సిస్టమ్ 6 11 13 21 22. 22లో ఈ అంటే 5, ఏ అంటే 1. 6 ఓవల్స్. 22లో 6 ఓవల్స్ పోతే 16 కాన్సనెంట్స్. సో శ్వేత పేరులో 2 రాంగ్ నంబర్స్ ఉన్నాయి. ఫస్ట్ డిఫెక్ట్ ఏమంటే నేమ్ స్టార్టింగ్ విత్ లెటర్ ఎస్. ఎస్తో స్టార్ట్ అయ్యే పేరు, ఎస్ అనేది నావు పాములా ఉంటుంది. ఇది ముందు కన్నా పడచ్చు లేదా వెనక్కన్నా పడచ్చు, పడిపోయేది మాత్రం పక్క. సో యూజువల్గా ఇలాంటి పేర్లు ఉన్నవాళ్ళు ఆఫ్టర్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. వితిన్ 1 year లోపల ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. భార్యాభర్తల మధ్య దూరం, కోర్ట్ కేసెస్, లిటిగేషన్స్ స్టార్ట్ అవుతాయి. సో సిస్టమ్ 1లో 18 నంబర్ డిఫెక్ట్ ఉంది. సిస్టమ్ 2లో 16 అనేది సూర్యుడు శుక్రుడు కలయిక. 1 అంటే సన్, 6 అంటే శుక్ర. 1కి 6కి పడదు. సో ఎవరి పేరులో కూడా ఈ 16వ నంబర్ ఉంటే ఈ 1 సూర్యుడు 6 శుక్రుడు ఎఫెక్ట్ వల్ల ఇలా ఒక్కసారిగా కింద పడిపోతారు. పడిపోవడం డబ్బులో, ఆరోగ్యంలో, మానవ సంబంధాల్లో. అండ్ 16 ఈజ్ అ నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్, సడన్ యాక్సిడెంట్స్, సడన్ డెత్. సో 16వ నంబర్ ఉన్న సౌందర్య గారు యాక్సిడెంట్లో చనిపోయారు. లెటర్ ఎస్ఏ 16 నంబరే. 16 అక్షరాలున్న వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోయింది. ఎయిర్ ఇండియా రన్నింగ్ ఇన్ లాసెస్, రష్యా పీసెస్, LTTE స్మాష్డ్, IDPL ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మా లిమిటెడ్ క్లోజ్డ్ అట్ అవుట్స్కట్స్ ఆఫ్ హైదరాబాద్. ఈ 16 నంబరే. సో ఎక్కువ డిస్ట్రక్షన్కి కారణం ఒక పేరులో రాంగ్ నంబర్స్. ఈ 16, 18 2 రాంగ్ నంబర్స్ కూడా శ్వేత పేరులో ఉన్నాయి. నేను సుమారుగా మోర్ దెన్ 70,000 శ్వేతాలు కరెక్ట్ ఉంటాను. సో రీసెంట్గా ఒక శ్వేత మ్యారేజ్ అయ్యింది,
పెళ్ళైన 6 నెలలకి విపరీతమైన భార్యాభర్తల కొట్లాట్లు, పుట్టింటికి వచ్చేసింది. సో వీళ్ళ పేరెంట్స్ ఏమంటే ఎలాగాల అబ్బాయి మంచోడు, మా అమ్మాయి కొంచెం కోపిస్తుంది, చిన్న విషయం కూడా పెద్దది చేసుకుంటుంది అని చెప్పి నా దగ్గర తీసుకురావడము. ఆ శ్వేత పేరులో నేను ఒక లెటర్ మార్చడము, మార్చిన 30 రోజులకే మళ్ళా ఆ అమ్మాయి భర్తతో మాట్లాడి సారీ చెప్పి కలిసిపోయింది. అంటే ఈ లెటర్ కానీ నేను మార్చకుండా ఉంటే ఖచ్చితంగా అది ఆ సంబంధం డైవర్స్కే వెళ్తుంది. తల్లిదండ్రులు మంచోళ్ళు, భర్త మంచోడే, భార్య ఈ అమ్మాయికి కొంచెం కోపం ఎక్కువ. ఈ 18 నంబర్ వల్ల చిన్న విషయం పెద్దది చేసుకుంటుంది. సో ఇప్పుడు కలుసుకున్నారు, ఆల్మోస్ట్ 5 months అయ్యింది, ఎలాంటి డిస్ప్యూట్స్ లేవు, చాలా బాగున్నారు. సో నేను చెప్పినట్టు లక్కీ స్టోన్స్, లక్కీ నంబర్స్. అండ్ ఇంకోటి ఏమంటే సంతకం. ఈ శ్వేత ఎలా సంతకం చేసేదంటే SW పెట్టి రౌండ్ చేసేది. లెటర్ S పెట్టి W పెట్టి రౌండ్, అంటే ఒక అక్షరం రాసి దాన్ని చుట్టుముడితే మనం బందీలు అవుతాము, ఒకరి చేతిలో ఇరక్కపోతాము, ఇబ్బందుల్లోకి వెళ్తాము. సో సంతకం చేసే విధానం మార్చాను. నేను చెప్పినట్టు లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్ అండ్ సంతకం చెప్పే విధానం మారడం వల్ల ఈ శ్వేత, అంటే ఎంతోమంది శ్వేతాలకు ఇచ్చాను, ఈ శ్వేత పర్సనల్ అంటే జాబ్ పరంగా బాగుంది, బాగా సంపాదిస్తుంది, వెల్ ఎడ్యుకేటెడ్, మంచి జాబ్, మంచి శాలరీ, మంచి ప్యాకేజ్. పర్సనల్ లైఫ్ బాగుంటే అన్నీ బాగున్నట్టు. సో నేను ఇచ్చిన ఆ ఒక్క మార్పు వల్ల భార్యాభర్త కలిసిపోయారు. సో ఇలాంటి శ్వేతాలు చాలామంది ఉంటారు. వేళ మీ పేరు శ్వేత అయితే మీ పేరులో 100% కరెక్షన్ అవసరం ఉంది. ఈ పేరులో అక్షరాలు మార్చుకొని మీ అదృష్టాన్ని మీకు అనుకూలంగా మలుచుకొని మీ లైఫ్లో ప్రతిరోజు ఆనందంగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండాలంటే ప్రతి శ్వేత పేరులో కూడా కరెక్షన్ అవసరం. అది ఒక్కొక్కరు డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఒక్కొక్క కరెక్షన్స్ ఆధారపడి ఉంటాయి. సో ఆ బర్త్ నెంబర్ ఏంటి, మీ డిస్ట్ నెంబర్ ఏంటి చూశాక మీ పేరులో ఎన్ని లెటర్స్ ఉండాలి, ఆ కరెక్షన్స్ జాగ్రత్తలు తీసుకొని, పలికేది మారదు. ఇక్కడ SWTH శ్వేత, ఇక్కడ హెచ్ తీసేసిన శ్వేతానే, ఇంకొక ఏ పెట్టినా శ్వేతానే. బట్ కరెక్షన్స్ విల్ డిపెండ్ ఆన్ ద డేట్ ఆఫ్ బర్త్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? సో మీ పేరులో బలం ఎంత ఉందో ఇది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇది నంబర్ గేమ్. ఈ నంబర్ గేమ్లో మనము డౌన్ అవ్వకూడదు. ప్రతిరోజు మనం గెలుస్తూ విజయాలతో ముందుకెళ్ళాలి. దేవుడిచ్చిన ఈ ఆయుష్ని ఆనందంగా, ఆరోగ్యంగా గడపాలంటే పేరులో ఉన్న సంఖ్యాబలం చాలా చాలా ఇంపార్టెంట్. సో మీ పేరులో ఏ సంఖ్య ఉంది, మంచి సంఖ్యనా, చెడు సంఖ్యనా? సో మీ పేరులో సంఖ్య మంచిదా చెడదా తెలుసుకోవడానికి నేను 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. సో స్క్రీన్లో పైన కనిపిస్తున్న 2 నంబర్లు, కింద కనిపిస్తున్న 3 నంబర్లకు కూడా మీరు వాట్సాప్ చేయొచ్చు. ఒక నంబర్కి వాట్సాప్ చేశాక మరి ఇంకొక నంబర్కి ఇంకొకరం పెట్టకండి, ఒక నంబర్కి పెడితే చాలు. మీరు మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, సో నంబర్స్ రాసుకోండి. ఈ నంబర్ 8688068888. సెకండ్ వాట్సాప్ నంబర్ 9121685513. 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఇది. ఈ నంబర్కి వాట్సాప్ మాత్రం చేయండి, కాల్ చేయకండి. థర్డ్ వాట్సాప్ నంబర్ 9133789199. 9133789199. సో వాట్సాప్లో మీ సమస్యలు ఏం పెట్టకండి, మీ పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే చాలు. ఇంగ్లీష్లో టైప్ చేసి పెడితే చాలా బాగుంటుంది. మీరు పెట్టినాక 24 అవర్స్లో రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంది అని నేను చెప్తే మీరు చాలా లక్కీ అండి. లేదు పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే, ఏ నంబర్ ఉంది, 12 ఉందా, 13 ఉందా, 16 ఉందా, 18 ఉందా, 19 ఉందా, 27 ఉందా, 31 ఉందా, 33 ఉందా, క్లియర్గా చెప్తాను. రాంగ్ నంబర్స్ 12 నంబర్సే. ఈ 12 నంబర్స్ కానీ మీ పేరులో లేకపోతే మీరు చాలా లక్కీ, మీరు పట్టిందల్లా బంగారమే. సో మీ పేరు రాంగ్ నంబర్స్ ఉంటే వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి. నేను మణికొండలో అవైలబిలిటీ ఉంటాను.
సో డైలీ కూడా అపాయింట్మెంట్స్ ఇస్తున్నాము. నా అపాయింట్మెంట్ తీసుకొని టైం ప్రకారం వచ్చిందని కలిసి మీ పేరులో ఏ అక్షరం మార్చుకోవాలి, ఎలా సంతకం చేయాలి, ఏ కలర్ బట్టలు వాడాలి, ఏ లక్కీ నంబర్ వాడాలి, ఏ లక్కీ స్టోన్స్ వేసుకోవాలి, సంతకం ఎలా చేయాలి యాజ్ పర్ గ్రఫాలజీ ఇవన్నీ చెప్తా. కాబట్టి నేను చెప్పినట్టు ఫాలో అయితే మీ లైఫ్ ప్రతిరోజు పండగలాగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ముందుకు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. లేదు అనుకుంటే ఎవ్రీ సండే మణికొండలో పర్సనల్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీరు ఆఫ్లైన్లో కూడా డైరెక్ట్గా మణికొండ వెళ్ళి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి మీరు డైరెక్ట్గా కలవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.